జై శ్రీరామ్ అండి. మీరందరూ సంతోషంగా ఉండాలండి. మరి ఈరోజు నేను చేయబోయే వంట ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ రైస్ అండి. బీట్రూట్ ఇష్టపడని వారు కూడా ఎంతో హ్యాపీగా తింటారండి. ముందుగా అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో చూస్తున్నందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు ఎంతో రుచికరమైన వంటలు, ఆరోగ్యకరమైన వంటలు చేస్తానండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. మరి ఇక బీట్రూట్ రైస్ చేసేద్దాం. మరి ముందుగా కళాయి పెట్టుకొని నూనె వేసానండి. అందులో 3 కప్పుల నూనె, ఆనియన్స్, మిర్చి వేసానండి. పిల్లలకి టిఫిన్ క్యారేజ్ పెట్టాలంటే స్పీడ్గా అయిపోతుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా హ్యాపీగా, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. హ్యాపీగా తింటారు. కర్రీస్ వేరేగా మనం పెట్టనవసరం లేదు. చంటి పిల్లలు, తల్లి అంటే స్కూల్ పిల్లలు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఈ క్యారేజ్ పెట్టడానికి బీట్రూట్ రైస్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, ఈ విధంగా కడాయిలో వేసుకొని వేపాలండి. కరివేపాకు కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బీట్రూట్ని పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న ముద్ద అందులో వేస్తున్నాను. ఆ బీట్రూట్ పేస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఒకటి గమనించండి, వాటర్ ఎక్కువ వేయకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేయాలి. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కువ టైం పట్టకుండా, ఎందుకంటే ముద్ద విడిగా వచ్చేయాలన్నమాట కళాయి నుండి. చూడండి, అలా ఫ్రై చేసేటప్పుడు ముద్ద వేసి సెపరేట్ అయిపోవాలి, కళాయికి అంటుకోకూడదు. ఆ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుందన్నమాట. అలా కలుపుతూ ఉండాలి. కళాయికి క్రీమ్ అంటుకోకుండా, బీట్రూట్ క్రీమ్ అంటుకోకుండా ఆ విధంగా కలుపుతూ ఉండాలి. కళాయి అడుగును మనకి ఏమాత్రం పట్టకూడదు. చూడండి, సిమ్లో కూడా పెట్టాను, అడుగు పట్టేస్తుందని. అలా కలుపుతూ ఉండాలి. మసాలా వేస్తున్నాను, అందులో మసాలా పొడి. చక్కగా మళ్ళీ ఒకసారి కలపాలండి. ఏదైనా వంట చేసినప్పుడు ఆనందంగా, సంతోషంగా చేసినట్లయితే మన ఇంట్లోని కూడా శుభ్రంగా చేస్తాము, కడుపు నిండా తింటారు. కారం వేసానండి. ఎవరు రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. కారం కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మేము కొంచెం తక్కువే వాడతామండి. సాల్ట్ కూడా వేసి కలిపాను. కొంచెం టేస్ట్కి తగ్గట్టు కొంచెం నిమ్మకాయ పిండితే బాగుంటుందండి. చూడండి, అడుగు పట్టకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఆ విధంగా డ్రై అయిపోవాలి. మనకి ఒక వంట చేస్తున్నప్పుడు మనకి ఏ విధంగా నచ్చిందన్నది కూడా మనం గమనించుకొని చేసుకున్నట్లయితే, ఇంకా టేస్ట్కి, రుచికి ఏవి ఎక్స్ట్రా పెట్టాలి, ఏమి ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాలి అని మనం కూడా ఓన్గా ఆలోచించుకొని చేసినట్లయితే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది. కానీ నేను చేసేది మాత్రం మేము ఇదే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు. చూడండి, అందులో కలిపినదిగండి రెడీ అండి. టేస్ట్ కోసం పక్కన పెట్టుకున్నాను, గార్నిష్ చేశాను.